నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్ అండి. ఈరోజు చాలామంది పేషెంట్స్ అడిగే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అది తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత ఎన్ని సంవత్సరాలు తుంటి మార్పిడి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఉండగలుగుతుంది, యాక్టివిటీస్లో ఏ మార్పులు చేసుకోవాలి, ఏమేం చేయగలుగుతాము, ఏం చేయకూడదని చాలామంది అడుగుతూ ఉంటారు. సో తుంటి మార్పిడి ఆపరేషన్ అనేది డిఫరెంట్ కండిషన్స్లో మనం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఈ ఆపరేషన్ తర్వాత వెంటనే మొత్తం బరువు పెట్టి నడవగలుగుతారు. ఒక 2 వారాలు వాకర్ పట్టుకుని నడవమని చెప్తాం. తర్వాత వాకర్ లేకుండా కూడా నార్మల్గా నడవడం అదంతా చేసుకోవచ్చు. సో యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఏ ఆపరేషన్ తర్వాత అయినా కానీ అక్కడున్న మజిల్ మనం ఆపరేట్ చేసిన తర్వాత కొంచెం మజిల్ వేస్టింగ్, ఇమ్మొబిలైజేషన్ వల్ల మజిల్ వేస్టింగ్ అయ్యే అవకాశం ఇదంతా ఉంటుంది. సో ఏదైనా ఆపరేషన్ తర్వాత రికవరీకి ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. తుంటికి సంబంధించినవి, మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ బాగా చేసుకుని స్ట్రెంథనింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే అన్ని నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్రిక్షన్స్ ఏది చేయకూడదు అనేది స్పెసిఫిక్గా ఏం లేదండి. ఎక్కువగా కింద కూర్చొని లేచేది అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఈ జాయింట్ ఆపరేషన్లో మనం ఏం చేస్తాము అంటే ఇలాగ బాల్ అండ్ సాకెట్ని ఇలా రీప్లేస్ చేస్తాం. సో ఈ సాకెట్లో పాలిఎథిలిన్ మెటీరియల్, బెస్ట్ మెటీరియల్ యూజ్ చేసేది ఏంటి ఇప్పుడు అంటే సెరామిక్. ఇది కనబడుతుంది కదా, ఇది సెరామిక్ మెటీరియల్. తర్వాత సెరామిక్ అండ్ పాలీ అనేది ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి యూజ్ చేసే ఇంప్లాంట్. దానిలో రకరకాలుగా ఉన్నాయి. మెటల్ ఆన్ పాలీ అని, మెటల్ ఆన్ మెటల్ ఇంప్లాంట్ అని, సెరామిక్ ఆన్ సెరామిక్ అని. ఎక్కువ కాలం మన్నిక రావడానికి మనం అడ్వైస్ చేసేది అయితే సెరామిక్ ఆన్ పాలీ అనే మెటీరియల్. ఇది చేసినప్పుడు ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో చూస్తే కనుక వేర్ అండ్ టైర్, ఈ పాలిఎథిలిన్లో వేర్ అండ్ టైర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వేర్ అండ్ టైర్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కింద కూర్చొని లేవడం అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ తుంటి మార్పిడి తర్వాత చాలామంది అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు. జాగింగ్ చేసుకోవచ్చు, జిమ్, బైక్ డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని రకాల యాక్టివిటీస్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువగా భయపడాల్సిన పనేం కాదు. ఇది లైఫ్ టైం సర్వైవబిలిటీ అంటే మనం చేసే యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా తర్వాత ఈ ఆపరేషన్ తర్వాత మేబీ 30-35 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా నొప్పి వస్తూ ఉంది, ఇబ్బంది ఉంది అంటే కనుక ఎక్స్రేస్ చేసుకోవడము, దానికి తగ్గట్టుగా ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక, నిజంగానే వేర్ అండ్ టైర్ పెరిగి దానివల్ల ఇబ్బంది ఉంటే కనుక లోపల ఏదైతే ఉందో వాటిని మళ్ళీ మీరు అంటే 30 ఇయర్స్ తర్వాత ఎప్పుడు ఇబ్బంది వస్తే అప్పుడు మళ్ళీ ఒక చిన్న ఆపరేషన్ ద్వారా ఆ వేర్ అండ్ టైర్ అన్న పార్ట్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఎక్కువగా వర్రీ అవ్వాల్సింది ప్రాబ్లం అయితే లేదు. మోకాల మార్పిడి ఆపరేషన్ కన్నా తుంటి మార్పిడి ఆపరేషన్లో నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్టివిటీ రిస్ట్రిక్షన్ అనేది ఏది ఉండదు, అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉండదు. ధన్యవాదాలు.